ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ప్రతిదినము ఆయన స్వరమును మనకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుని స్వరము వినుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 34వ అధ్యాయము 9-10 వచనములను ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఈ ఉదయకాలం ప్రభు మనకు ఆయన కృపతో అనుగ్రహించి ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన సమస్తమును కూడా సమకూర్చి తన మేలు కొరకు, మన మేలు కొరకు తన సంకల్పము చొప్పున మనకు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఉండునేమో కానీ నా పిల్లలు మాత్రం ఏ విషయంలో లేమి కలిగిన వారుగా, అవును కొదువగలిగిన వారుగా, మరి నిరాశ్రయులుగా, నిరాశలో నిస్పృహలో ఉండనే ఉండరు. ఆయనను ఆశ్రయించు వారికి మరి సమస్తమును కూడా, అవును ఆయన మేలు జరిగించే దేవుడుగా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈ లోకములో యెహోవాను కాకుండా ఇంకా దేనిని ఆశ్రయించినా, ఒకవేళ అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించిన మరి నీకు కలిగిన ఏ పరిస్థితులలో కూడా మరి అవును దేనిపై నీవు ఆశ పెట్టుకొని ఉన్నా, దేనిని నమ్ముకొని ఉన్నా, ఒకవేళ అవును ఏమైనా కొదువై ఉంటుందేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈ ఉదయకాలము ఏ కొదువలో నీవు ఉన్నప్పటికీ, ఏ అవసరతలో నీవు ఉన్నప్పటికీ, ఏ సమస్యలో నీవు ఉన్నప్పటికీ యెహోవాను ఆశ్రయించు. ఆయన అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి కలవై యున్నను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నా పిల్లలు ఏ విషయంలో లేమి కలిగిన వారుగా ఉండనే ఉండరు. ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమును కూడా మరి పొందుకోదగిన అనుభవం యేసుక్రీస్తులో ఉన్నది. సమృద్ధి కలిగిన అనుభవం, సంతృప్తిని కలిగించే అనుభవం, నెమ్మదిని కలిగించే అనుభవం, సమాధానమును కలిగించే అనుభవం ఆయనను ఆశ్రయించుటలో మనకి లభిస్తూ ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మరి ప్రపంచ పరిస్థితులు మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారికి మేలు జరగడం కొరకు మరి ఎన్నెన్నో ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎంతమందినో ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. మరి ఒక మాట మనందరికీ పరిచయం కదా, మనుషులను, రాజులను, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవా పైన ఆశ పెట్టుకొని ఉండుట మేలు. కనుక ఈ ఉదయకాలం ఆయన నీ కొదువులన్నీ కూడా తీర్చే దేవుడు, నీ సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడు, నీకు సంతృప్తిని, సమాధానమును, సంతోషమును కలుగు చేసే దేవుడు. కనుక యెహోవాను ఆశ్రయించి అవును సమస్తమైన మేలులు పొందుకోవాలని ఆయన మరి ఒకసారి తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా పిల్లలు ఏ విషయంలో కూడా కొదువపడి ఉండకూడదు, వీలు లేదు. సింహపు పిల్లలు ఒకవేళ కొదువై ఉంటాయేమో కానీ నా పిల్లలకు ఏ మేలు కూడా కొదువుగా ఉండదు అని చెప్తూ ఉన్నా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఏ పరిస్థితులను బట్టి భయపడక, కృంగిపోక, నిరాశపడక, సంతోషముతో ఈ దినము మన ప్రభుతో ఆరంభిద్దాం. మరి మనము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి
నన్ను దర్శించావయ్యా, నీ కొందనాలు, నిన్ను ఆశ్రయించే బిడ్డగా నన్ను బలపరచు అని దేవుని యొక్క కృపకు మనలను మనం అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఈ ఉదయకాలం నీ యొక్క ప్రత్యక్షపు వాక్ ద్వారా మాట్లాడి ఉన్నావు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు సింహపు పిల్లలు లేమిగలవై కొదువై ఉండునేమో. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. సమస్తమును కూడా సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, ధారాళముగా అనుగ్రహించే దేవుడు, విస్తారముగా అనుగ్రహించే దేవుడు. నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ఎక్కడ కొదువు పడి ఉన్నారో, ఎక్కడ కొరత కలిగి ఉన్నారో, ఎక్కడ లేమి కలిగి ఉన్నారో, అవును ప్రభువా తండ్రి, నీ బిడ్డలను మీరు ధైర్యపరిచినందుకు వందనాలు. నీ బిడ్డలను మీరు నీ శక్తి కలిగిన వాక్కు చేత ఆదరించినందుకు వందనాలు. బలాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన, ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఏ మేలు కూడా నువ్వు కొదువు చేసే దేవుడు కాదు, సమస్తమును కూడా సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలలో నీ కార్యాన్ని జరిగించండి. ఈ దినమంతా నీ కృపతో వారిని ఆవరించండి. నీ బిడ్డలు తలపెట్టబోతున్న ప్రతి పనిలో కూడా తండ్రి మీరు మార్గం సరళం చేసి, చెడు శోధనలు కొట్టివేసి తండ్రి నాయన మేలులతో నీ బిడ్డల హృదయాలను మీరు తృప్తిపరచమని సకల ఘనత, మహిమ, ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.